Hello guys, welcome to our channel. So in this class we are going to learn some important and most expected bits from engineering mechanics. సో 30 బిట్స్ మనం ఈ క్లాస్లో నేర్చుకుందాం. సో ఇంకా మీకు ఇలాంటి బిట్స్ కావాలి అనుకుంటే డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. సో పార్ట్ 2లో మీకు ప్రాబ్లమ్స్ లాంటివి అలాంటివి ఏమైనా చేస్తాను. సో ఈ వీడియోలో థియరీ బేస్డ్ మోస్ట్ ఎక్స్పెక్టెడ్ బిట్స్ మనం చూద్దాం ఈ క్లాస్లో. ఓకే, సో ఫస్ట్ మనకి ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ ఇంపార్టెంట్ ఏమైనా ఉన్నాయి అంటే అవి యూనిట్సే. సో ఖచ్చితంగా మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు యూనిట్స్ నుంచి ఖచ్చితంగా ఒక బిట్ అయితే మనకు వస్తుందన్నమాట. సో ఫస్ట్ యూనిట్ ఆఫ్ ఫోర్స్ ఇన్ ఎస్ఐ సిస్టమ్. ఎస్ఐ సిస్టంలో మనకి ఫోర్స్ యొక్క యూనిట్ ఏంటి? కిలోగ్రామా? కిలోగ్రామ్ ఈజ్ నాట్ ది యూనిట్ ఆఫ్ ఫోర్స్, ఇట్స్ యూనిట్ ఆఫ్ మాస్. అండ్ నెక్స్ట్ వాట్. వాట్ అంటే పవర్ యొక్క యూనిట్. నెక్స్ట్ జౌల్. జౌల్ అంటే ఇట్స్ అ యూనిట్ ఆఫ్ ఎనర్జీ. అండ్ డైనో న్యూటన్ అని 2 యూనిట్స్ ఉన్నాయి. ఇవి 2 ఫోర్స్ కి సంబంధించినవి. కానీ ఎస్ఐ సిస్టమ్ అడిగాడు. సో ఎస్ఐ సిస్టమ్ అంటే మనకేంటి? న్యూటన్. టిక్ చేసేయండి. సిజిఎస్ లో యూనిట్స్ అడిగితే యూ కెన్ కీప్ టిక్ ఫర్ డైన్. సో ద యూనిట్ ఆఫ్ ఫోర్స్ ఈజ్ న్యూటన్. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్. Forces are concurrent when their line of action of forces meet in. సో చూడండి, మీకు ఆల్రెడీ స్టాటిక్స్ క్లాస్ చెప్పినప్పుడు నేను ఆల్రెడీ మీకు చెప్పాను. సో మనకి ఎన్ని ఫోర్సెస్ అయినా కానివ్వండి, ఒక పాయింట్ దగ్గర నుంచి మనకి వెళ్తే వాటిని మనం కాన్కరెంట్ ఫోర్సెస్ అంటాం. కాన్కరెంట్ ఫోర్సెస్. ఓకే, అండ్ ఒక ప్లేన్లో ఉంటే ఆ ఫోర్సెస్ ఎలా అయినా ఉండనివ్వండి, కాన్కరెంట్ అవ్వనివ్వండి, కొలీనియర్ అవ్వనివ్వండి, ఫోర్సెస్ అన్ని ఒకే ప్లేన్లో, వన్ ప్లేన్లో ఉంటే వాటిని మనం కోప్లానర్ అంటాం. ఓకే, దాని లైన్ ఆఫ్ యాక్షన్ ఒక దగ్గరే ఉంటే దీన్ని మనం కొలీనియర్ ఫోర్స్ అని అంటాం. ఇక్కడ మన క్వశ్చన్ ఏమడిగాడు? ఫోర్సెస్ ఆర్ కాన్కరెంట్ వెన్ దేర్ లైన్ ఆఫ్ యాక్షన్ మీట్ ఇన్ వన్ పాయింట్. Forces are coplanar when their all forces act on a body lies in. ఇప్పుడే చెప్పాను కోప్లానర్ ఫోర్సెస్ అంటే ఏంటి? దే షుడ్ బి లై ఇన్ వన్ సింగిల్ ప్లేన్. సో ఒక ప్లేన్ లో కాకుండా మనం ఏమంటాం? నాన్ కోప్లానర్ ఫోర్సెస్ అనమాట. ఓకే, నెక్స్ట్ అ ఫోర్స్ యాక్టింగ్ ఆన్ అ బాడీ మే. ఒక బాడీ మీద, ఎనీ బాడీ, దాని మీద మనం ఫోర్స్ ఇంట్రడ్యూస్ చేసాం అనుకోండి. సపోజ్ లైక్ ఇప్పుడు ఒక బాడీ మీద మనం ఫోర్స్ అప్లై చేసాం అనుకోండి. ఓకే, ఏ ఫోర్స్ అప్లై చేసినా ఈ ఫోర్స్ వల్ల వచ్చే రియాక్షన్ ఏమవుతుంది? దాని స్ట్రెస్ పెరగచ్చు. ఓకే, ఆ బాడీ ఈక్విలిబ్రియం స్టేట్ లోకి రావచ్చు, ఏదైనా జరగచ్చు. సో ఇక్కడ మన ఆప్షన్స్ ఏమున్నాయి? ఇంట్రడ్యూస్ ఇంటర్నల్ స్ట్రెసెస్ ఆర్ బ్యాలెన్స్ ది అదర్ ఫోర్సెస్ యాక్టింగ్ ఆన్ ఇట్. ఓకే, మనం ఒక బాడీని స్లో డౌన్ చేయడానికైనా ఫోర్స్ అప్లై చేయొచ్చు, దాని మోషన్ ని చేంజ్ చేయడానికి, దాని పొజిషన్ ని చేంజ్ చేయడానికి కూడా అవ్వచ్చు. సో ఫోర్స్ మే do all these kinds of things. So tick all of the above. Okay, next, effect of force on the body depends upon. సో ఫోర్స్ యొక్క ఎఫెక్ట్ దేని మీద డిపెండ్ అయి ఉంటుంది? చూడండి, మ్యాగ్నిట్యూడ్ అంటే నెంబర్, అంటే 10 న్యూటన్ 20 న్యూటన్, వాట్ ఎవర్ ద థింగ్. సో మ్యాగ్నిట్యూడ్ అంటే నెంబర్. సో ఫోర్స్ యొక్క ఎఫెక్ట్ మ్యాగ్నిట్యూడ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఏ డైరెక్షన్ లో అప్లై చేసామో డిపెండ్ అయి ఉంటుంది. పొజిషన్ కూడా, ఏ పొజిషన్, అప్వర్డా, డౌన్వర్డా, సెంటరా, సో ఎనీథింగ్. నెక్స్ట్, లైన్ ఆఫ్ యాక్షన్ ఆఫ్ ఫోర్సెస్. సో వీ కెన్ సే ద ఎఫెక్ట్ ఆఫ్ ఫోర్స్ డిపెండ్స్ అపాన్ ది ఆల్ ఆఫ్ ది అబవ్. సో యూ కెన్ టిక్ ఆప్షన్ డి. నెక్స్ట్, అ ఫోర్స్ ఈస్ కంప్లీట్లీ డిఫైన్డ్ వెన్ వీ స్పెసిఫై. అంటే ఇప్పుడు చూడండి, ఒక ఫ్రిడ్జ్ ని గానీ, ఒక మోటార్ ని గానీ మనం స్పెసిఫై చేయాలంటే వాటి యొక్క స్పెసిఫికేషన్స్ చెప్పాలంటే ఫ్రిడ్జ్ యొక్క టన్స్, దాని కెపాసిటీ ఎంత అంటే టన్స్ లో చెప్తారు, వాట్స్ లో చెప్తారు. అంటే ఇప్పుడు ఒక బైక్ కొనాలి అంటే దాని మైలేజ్ ఎంతో చూస్తాము, దాని పర్ఫార్మెన్స్ చూస్తాము, అది ఎంత బాగుంది ఏంటి అని చెప్పి ఇవన్నీ చూస్తాం కదా స్పెసిఫై చేయడానికి. సో అలానే ఫోర్స్ కూడా స్పెసిఫై చేయాలి అనుకుంటే వీ హ్యావ్ టు టెల్ magnitude, direction and point of application. So we need to tell all of these 3. So tick all of the above. So next, సో ఈ బిట్స్ అనేవి మనకి సచివాలయం ఎగ్జామ్స్ అయినా సరే, ఏదైనా ఈసెట్ ఎంట్రన్స్ కానీ, ఇంకేదైనా మెకానికల్ కి కోర్ కి సంబంధించింది ఏవైనా సరే ఖచ్చితంగా యూ కెన్ ఎక్స్పెక్ట్ దీస్ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్. మిమ్మల్ని ఇంటర్వ్యూలో కూడా అడగచ్చు. ఓకే, సో ప్లీజ్ పే అటెంటివ్. Next, which of the following is not the unit of distance?
సో మీరు యాంగ్స్ట్రామ్ చూడండి. యాంగ్స్ట్రామ్ ఇస్ అ మెట్రిక్ యూనిట్ లెంత్ విచ్ ఈస్ ఈక్వల్ టు 10⁻⁻10 meter. That means it is a unit of distance, length. So next, light year. Light year చూసుకున్నట్లయితే it is a unit of astronomical distance equal to light travels in 1 year. లైట్ ఎంత దూరం ప్రయాణిస్తుంది ఒక ఇయర్ లో అని చెప్పి మనకి చెప్తున్నారు. సో దాని యూనిట్స్ ఏంటంటే 9.4607 into 10⁻12 kilometers, which is approximately equal to 6 million miles. Miles అంటే ఏంటి? It is also a unit of distance. సో అది కాదు. నెక్స్ట్ మైక్రాన్. మైక్రాన్ అంటే మనకి ఆల్రెడీ తెలుసు, ఇట్స్ ఎంఎం కన్నా తక్కువ. సో ఎంఎం ఈజ్ ఆల్సో యూనిట్ ఆఫ్ డిస్టెన్స్. నెక్స్ట్ వచ్చేసి మైల్డ్ స్టోన్. దిస్ ఈజ్ నాట్ అ యూనిట్ ఆఫ్ డిస్టెన్స్. మైల్డ్ స్టోన్ అంటే ఏంటి? ఇట్ ఈస్ అ పాయింట్ ఆఫ్ అచీవ్మెంట్, ల్యాండ్ మార్క్. ఇన్ని కిలోమీటర్స్ అని చెప్పి ఒక రాయి మీద రాసి చూపిస్తూ ఉంటారు కదా. సో దట్ ఈస్ just an indication for achievement or a landmark. So milestone is not a unit of distance. So move on to next question. Which of the following is not the unit of power? Power యొక్క యూనిట్ ఈ దాంట్లో మనకి ఏంటి కాదు? కిలోవాట్స్. కిలోవాట్స్ అంటే we already know that means joule per second is nothing but అదే కిలో జౌల్స్ పర్ సెకండ్ అంటే. సో ఇది యూనిట్ ఆఫ్ పవరే. హార్స్ పవర్. హార్స్ పవర్ అంటే మనకు ఆల్రెడీ తెలుసు 746 watts 1 HP ఈక్వల్. సో ఇది కూడా యూనిట్ ఆఫ్ పవరే. క్యాలరీస్ పర్ సెకండ్. క్యాలరీస్ అంటే యూనిట్ ఆఫ్ ఎనర్జీ. ఎనర్జీ పర్ సెకండ్ ఈజ్ నథింగ్ బట్ ది పవర్. సో ఇట్ ఈస్ ఆల్సో యూనిట్ ఆఫ్ పవర్. కేజీ మీటర్ పర్ సెకండ్. కేజీ మీటర్ పర్ సెకండ్ అంటే జౌల్ పర్ సెకండ్ అని. సో ఇట్ ఈస్ అ యూనిట్ ఆఫ్ వాట్? నెక్స్ట్ కిలో క్యాలరీ పర్ కేజీ సెకండ్. దిస్ ఈస్ నాట్ అన్ యూనిట్ ఆఫ్ పవర్. సో అవర్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఈ. సో ఎప్పుడు అందుకే యూనిట్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. ఇంజనీరింగ్ మెకానిక్స్ మీద బిట్స్ మనం ఎక్స్పెక్ట్ చేసామంటే ఖచ్చితంగా ఇలా యూనిట్స్ బేస్డే అడుగుతూ ఉంటారు. ద వెయిట్ ఆఫ్ ది బాడీ ఈజ్ డ్యూ టు. సో బాడీ యొక్క వెయిట్ దేని వలన? వి ఆల్రెడీ నో దట్ గ్రావిటేషనల్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ టువర్డ్స్ ది సెంటర్ ఆఫ్ ది ఎర్త్. డోంట్ ఫర్గెట్. ఇక చూడండి, గ్రావిటేషనల్ పుల్ ఫోర్స్ ఎక్స్పీరియన్స్ బై ది బాడీ అని చెప్పి చాలా ఉన్నాయి. సో సి గ్రావిటేషనల్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ టువర్డ్స్ ది సెంటర్ ఆఫ్ ది ఎర్త్. ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ అ స్కాలర్ క్వాంటిటీ? స్కాలర్ క్వాంటిటీస్ అంటే ఏంటి? జనరల్ గా ఇట్ హ్యాస్ ఓన్లీ మ్యాగ్నిట్యూడ్. అంటే మనం స్కేలార్ క్వాంటిటీని స్పెసిఫై చేయడానికి మ్యాగ్నిట్యూడ్ ఉంటే సరిపోతుంది. ఇప్పుడు చూడండి, టైం చూసుకున్నట్లయితే దానికి జస్ట్ టైం ఎంత అయింది అంటే 10 AM 12 PM అని చెప్తూ ఉంటాం. ఏ డైరెక్షన్ లో 10 AM అని చెప్పి ఎప్పుడు అడగం. టైం ని స్పెసిఫై చేయడానికి డైరెక్షన్ అక్కర్లేదు. సో ఇట్ ఈస్ అ స్కేలార్ క్వాంటిటీ. నెక్స్ట్ మాస్ అంటే ఏం చెప్తాం? 10 kgs 12 kg అని చెప్తూ ఉంటాం. సో వి డజంట్ రిక్వైర్ ఎనీ డైరెక్షన్. నెక్స్ట్ వాల్యూమ్ కూడా అంతే, దాని యొక్క మ్యాగ్నిట్యూడ్ చెప్తే సరిపోతుంది. డెన్సిటీ అంటే మాస్ బై వాల్యూమ్. సో ఇట్ ఈస్ ఆల్సో ఎ స్కేలార్ క్వాంటిటీ. అండ్ కమింగ్ టు యాక్సెలరేషన్, యాక్సెలరేషన్ ఈస్ రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ వెలాసిటీ బై టైం. సో ఇదేంటి? వెలాసిటీ అంటే డిస్ప్లేస్మెంట్ బై టైమ్. సో డిస్ప్లేస్మెంట్ అంటే మనకి డిస్ప్లేస్మెంట్ ఇక్కడ పాయింట్ ఏ నుంచి పాయింట్ బికి వెళ్ళాలంటే దానికి మనం మ్యాగ్నిట్యూడ్ కూడా చెప్పాలి, డైరెక్షన్ కూడా స్పెసిఫై చేయాలి డిస్ప్లేస్మెంట్ కి. సో ఖచ్చితంగా యాక్సెలరేషన్ చెప్పాలి అంటే మనకి దాని డైరెక్షన్ స్పెసిఫై చేయాలి అండ్ ఆల్సో మ్యాగ్నిట్యూడ్. సో ఇట్ ఈస్ నాట్ అ స్కేలార్ క్వాంటిటీ, ఇట్ ఈస్ అ వెక్టార్ క్వాంటిటీ. నెక్స్ట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ది యూనిట్ ఆఫ్ ప్రెషర్? ఇక్కడ చూడండి, కేజీ పర్ సెంటీమీటర్ స్క్వేర్. సో ఇట్స్ అ యూనిట్ ఆఫ్ ప్రెషర్. ఎటా, అది కూడా ప్రెషర్ దే. అట్మాస్ఫియర్ ప్రెషర్. ఎంఎం ఆఫ్ WCL ప్రెషర్. నెక్స్ట్ వచ్చేసి న్యూటన్ ఈజ్ అ యూనిట్ ఆఫ్ ఫోర్స్. సో వీ హ్యావ్ దిస్ ఆప్షన్. నెక్స్ట్, two non-collinear parallel forces acting in opposite direction. What they said is non-collinear. That means collinear అంటే మనకు ఆల్రెడీ తెలుసు, లైన్ ఆఫ్ యాక్షన్ సేమ్. ఇవి కొలీనియర్. నాన్ కొలీనియర్ అంటే ఏంటి? ఒక లైన్ లో ఉండవు. అండ్ నెక్స్ట్ యాక్టింగ్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్ అన్నాడు, ఆపోజిట్. సో వాట్ ఈస్ దిస్? దిస్ ఈజ్ అ కపుల్ ప్రాబ్లం. కపుల్. సో ఇక్కడ మనం చూడండి, బ్యాలెన్స్ ఈచ్ అదర్, నో. కాన్స్టిట్యూట్ ఏ మూమెంట్, నో. మూమెంట్ అంటే సింగిల్ ఫోర్స్ యాక్టింగ్ అట్ అ పాయింట్ డిస్టెన్స్. మూమెంట్ అంటే ఇది అవుతుంది.
ఇక్కడ మనకి ఏమన్నాడు, కొలీనియర్ విచ్ ఈస్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ డైరెక్షన్ అన్నాడు. దిస్ ఫార్మ్స్ అ కపుల్. యూ కెన్ టిక్ దిస్ ఆప్షన్. ఆప్షన్స్ C is the correct answer. Okay. If a rigid body is in equilibrium under the action of 3 forces, ఒక రిజిడ్ బాడీ ఈక్విలిబ్రియం లో ఉండాలి అంటే మనకి ఏ టైప్ ఆఫ్ ఫోర్సెస్ కావాలి అంటే, ద లైన్ ఆఫ్ యాక్షన్ ఆఫ్ దీస్ ఫోర్సెస్ మీట్ అట్ 1 point అండ్ ద లైన్ ఆఫ్ యాక్షన్ ఆఫ్ దీస్ ఫోర్సెస్ మస్ట్ బి ప్యారలల్. ఇవి రెండు జరిగితేనే రిజిడ్ బాడీ మనకి ఈక్విలిబ్రియం కండిషన్ లో ఉంటుంది. సో యూ హ్యావ్ టు కీప్ ఆప్షన్ బి అండ్ ఆప్షన్ సి. నెక్స్ట్, స్క్రూ జాక్ ఈజ్ అన్ అప్లికేషన్ ఆఫ్. స్క్రూ జాక్ అంటే ఇట్ ఈస్ జనరల్లీ యూజ్డ్ టు లిఫ్ట్ హెవీ లోడ్స్. మనకు ఒక కార్ గానీ ఏదైనా ఆబ్జెక్ట్ ఉందనుకోండి, దీన్ని సర్టెన్ యాంగిల్ కి లిఫ్ట్ చేయాలి అంటే మనకి స్క్రూ జాక్ కావాలి. సో వీ విల్ లిఫ్టింగ్ దట్ బాడీ. సో ఇది ఒక యాంగిల్ థీటా. సో స్క్రూ జాక్ ఒక అప్లికేషన్ ఏంటి, ఇన్క్లైన్డ్ ప్లేన్ ఇఫ్ యూ అబ్జర్వ్. సో ఆప్షన్ బి ఈస్ ద కరెక్ట్. A mechanism is an assembly of link meant to. Mechanism is an assembly of link meant to transmit motion. ఎప్పుడైనా ఒక లింక్ దేనికైనా ఇచ్చామో అనుకోండి, ఇట్ ఈస్ ఆల్వేస్ యూజ్డ్ టు ట్రాన్స్మిట్ మోషన్. ఓకే, ఇప్పుడు మీరు సైకిల్ చైన్ అబ్జర్వ్ చేసినట్టయితే మనం పెడల్ ఇస్తాం. సో ఈ పెడల్ ఇలా రొటేట్ అవుతూ ఉంటుంది. సో ఏమవుతుంది, ట్రాన్స్మిట్ ఇక్కడి నుంచి ఇక్కడికి, మన పెడల్ నుంచి ఇక్కడికి ఇలాగా మోషన్ అనేది ట్రాన్స్మిట్ అవుతుంది. సో మెకానిజం ఈజ్ అన్ అసెంబ్లీ ఆఫ్ లింక్ మెంట్ టు ట్రాన్స్మిట్ మోషన్. ఓకే, నెక్స్ట్, అ ఫ్రేమ్ స్ట్రక్చర్ ఈస్ పర్ఫెక్ట్ ఇఫ్ ఇట్ కంటైన్స్ మెంబర్స్ ఈక్వల్ టు. సో n ఈస్ ద నెంబర్ ఆఫ్ జాయింట్స్ హియర్. సో ఫ్రేమ్డ్ స్ట్రక్చర్ పర్ఫెక్ట్ ఎప్పుడంటే వెన్ ఇట్ కంటైన్స్, the formula is 2n minus 3 where n is the number of joints అన్నమాట. ఓకే, సో నెంబర్ ఆఫ్ జాయింట్స్ మనకి ఇచ్చిన దాని ప్రకారం మనం ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే we will get the perfect framed structure. So the option is A. The center of gravity of a uniform lamina lies. ఒక యూనిఫామ్ లామినా అంటే చూసుకోండి, సపోజ్ ఒక స్క్వేర్ తీసుకున్నా, సపోజ్ ఒక ట్రయాంగిల్ తీసుకున్నా, దాని మిడ్ పాయింట్ దగ్గర మనకి ఎప్పుడు సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఉంటుంది. ఇఫ్ యు సీ సర్కిల్, దాని సెంటర్ ఆఫ్ గ్రావిటీ లైస్ ఎట్ మిడ్ పాయింట్. సో ఆల్వేస్ ద సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఆఫ్ యూనిఫామ్ లామినా లైస్ ఎట్ midpoint. Option C is the correct answer. Next, coefficient of friction depends upon. Coefficient of friction ante mu. Mu always depends upon nature of the surface. ఎందుకంటే ఇప్పుడు మనకి ఒక ఆబ్జెక్ట్ ఎంత రఫ్ గా ఉంటే మనకి ఫ్రిక్షన్ అనేది అంత ఎక్కువ ఉంటుంది. ఇఫ్ యు సీ అవర్ హ్యాండ్, మీకు హ్యాండ్ మీద ఇలా ప్రొజెక్షన్స్ కనిపిస్తాయి, థంబ్ మీద. మనకి వై ఆల్ దీస్ ఆన్ హ్యాండ్, ఇట్ ఈస్ ఫర్ గ్రిప్పింగ్ పవర్. ప్లేట్ మీద ఒక ఎరేజర్, ఒక కాయిన్ పెట్టి చూడండి, కాయిన్ బేగా ఫ్లోట్ అయిపోతుంది ఎరేజర్ కన్నా, బికాస్ దాని యొక్క సర్ఫేస్ చాలా రఫ్ గా ఉంటుంది. సో దీనికి ఫ్రిక్షన్ ఎక్కువ. అంటే ఎప్పుడు కూడా ఏరియా ఎంత కాంటాక్ట్ అయింది కాదు, షేప్ కాదు, స్ట్రెంగ్త్ కూడా కాదు, ఆ సర్ఫేస్, నేచర్ ఆఫ్ సర్ఫేస్, ఆ సర్ఫేస్ యొక్క బిహేవియర్ బట్టి ఫ్రిక్షన్ డిపెండ్ అయి ఉంటుంది. ఆల్వేస్ రిమెంబర్ ఇట్. ఓకే, నేచర్ ఆఫ్ ది సర్ఫేస్. ఓకేనా. నెక్స్ట్, టెన్షన్ ఇన్ ఏ స్ట్రింగ్ ఈజ్ మాక్సిమం ఎట్. సో మీరు ఒక సింపుల్ పెండ్యులం తీసుకున్నారనుకోండి, ఇది సెంటర్. సో టెన్షన్ ఇది T minimum at extreme and maximum at mid. So tension in a string is maximum at midway. Okay. Next, for a machine to be self-locking, its efficiency should be. సో మెషిన్ సెల్ఫ్ లాకింగ్ అంటే ఏంటంటే ఒక డైరెక్షన్ లో మూమెంట్ అనేది జరగకూడదు, అలా లాక్ అయిపోయి ఉండాలి అంటే దాని ఎఫిషియన్సీ ఎప్పుడు కూడా 50% కన్నా తక్కువ ఉండాలి. సో లెస్ దాన్ 50% ఈజ్ యువర్ ఆప్షన్. నెక్స్ట్, maximum efficiency of a screw jack for angle of friction phi. ఇదంతా మనకి డెరివేషన్ చేస్తే వస్తుంది. సో గుర్తు పెట్టుకోండి, 1 minus sin phi by 1 plus sin phi, మైనస్ బై ప్లస్, డోంట్ ఫర్గెట్, ఈ ఆప్షన్ పెట్టకండి. సో
సో గుర్తుపెట్టుకోండి, మాక్సిమం ఎఫిషియన్సీ ఆఫ్ ఎ స్క్రూ జాక్ ఫర్ అన్ యాంగిల్ ఆఫ్ ఫ్రిక్షన్ 5 అంటే 5. ఈ 5 ప్లేస్ లో మనకి థీటా అనొచ్చు, గామా అనొచ్చు, ఏదైనా అనొచ్చు. నెవర్ మైండ్ ఇట్, దట్ ఫార్ములా ఈజ్ ఇంపార్టెంట్. నెక్స్ట్, రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ మొమెంటం టేక్స్ ప్లేస్ ఇన్ ద డైరెక్షన్. రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ మొమెంటం అంటే ఏంటి? P ఈక్వల్ టు mv. సో రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ మొమెంటం అంటే P is nothing but momentum, P by T, that is nothing but mass into acceleration. సో మనకి న్యూటన్ సెకండ్ లో ఏం చెప్తుంది? ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ momentum is directly proportional to the force applied. So what is the answer here? Applied force. Clear? And next, in a simple harmonic motion, acceleration of a particle. సో ఎప్పుడు ఇందాక సింపుల్ హార్మోనిక్ మోషన్, సింపుల్ పెండులం డ్రా చేసినప్పుడు దాని యొక్క ఎప్పుడు కూడా యాక్సిలరేషన్ ఆఫ్ ఎ పార్టికల్ డిపెండ్స్ అపాన్ ది డిస్ప్లేస్మెంట్. ఓకే, గుర్తుపెట్టుకోండి, డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు డిస్ప్లేస్మెంట్. నెక్స్ట్, 1 joule ఈజ్ ఈక్వల్ టు హౌ మెనీ ఎర్గ్స్? జౌల్ అంటే ఏంటి? SI యూనిట్ ఆఫ్ ఎనర్జీ. erg is CGS unit. So 1 joule is equal to 10 power 7 erg. Okay. నెక్స్ట్, మీకు ఇలాంటి క్వశ్చన్స్ డైన్స్ రూపంలోని, న్యూటన్స్ రూపంలో, కిలోగ్రామ్స్, కేజీ, వాట్స్ ఇలా కూడా అడగచ్చు. నెక్స్ట్, ద రేంజ్ ఆఫ్ ప్రొజెక్టైల్ ఈజ్ మాక్సిమం వెన్ ద యాంగిల్ ఆఫ్ ప్రొజెక్షన్ ఈజ్. అంటే ఇఫ్ యూ అబ్జర్వ్ ఇట్, ఒక పార్టికల్ ని మనం త్రో చేసాం అనుకోండి, మాక్సిమం ప్రొజెక్టైల్ రావాలి అంటే దీని యొక్క యాంగిల్ ఏంటి? ఇట్ షుడ్ బి 45. మనకి స్పాన్ ఎంత అంటే 45 degrees. మనం ఈ 45 degrees తో ఒక పార్టికల్ ని త్రో చేస్తే మనకి మాక్సిమం రేంజ్ వస్తుంది అనమాట. సో దిస్ ఈస్ రేంజ్. సో ద రేంజ్ ఆఫ్ ప్రొజెక్టైల్ విల్ బి మాక్సిమం వెన్ ద యాంగిల్ ఆఫ్ ప్రొజెక్షన్ ఈజ్ 45. వాట్ షుడ్ బి ద యాంగిల్? ఇట్స్ 45. A ship will sink if it does not displace water equal to its own. If ఇక్కడ ఏంటంటే ఆర్చిమెడ్స్ ప్రిన్సిపల్ అండ్ మీన్స్ ప్రిన్సిపల్ ఆఫ్ బయాన్సీ. ఒక షిప్ ఉంది, వాటర్ లో ఫ్లోట్ అవ్వాలి అనుకుంటే దీని వెయిట్ ఎంతైతే పడుతుందో వాటర్ నుంచి వచ్చే ఆ రియాక్షన్ ఫోర్స్ కూడా అంతే ఉండాలి. దీని వెయిట్ ఎంత ఉంటుందో అంత ఫోర్స్ వాటర్ ఇస్తే ఈక్విలిబ్రియం కండిషన్ లో ఉండి మనకి ఆ షిప్ అనేది సింక్ అవ్వకుండా ఉంటుంది. సో వాట్ ఈజ్ అవర్ ఆన్సర్? సో షిప్ విల్ సింక్ ఇఫ్ ఇట్ డస్ నాట్ displace water equal to its own weight. నెక్స్ట్ బిట్ వచ్చేసి మ్యాచ్ ద లిస్ట్ 1 విత్ లిస్ట్ 2. మ్యాచ్ ద ఫాలోయింగ్ అడగచ్చు, ఛాన్సెస్ ఉన్నాయి. సో 2 parallel forces యాక్టింగ్ ఆన్ ఎ బాడీ మూవింగ్ విత్ యూనిఫామ్ వెలాసిటీ. యూనిఫామ్ వెలాసిటీ అనగానే మనకి మైండ్ లో టక్కని రావాల్సింది ఏంటంటే దట్ ఫోర్సెస్ ఆర్ ఇన్ ఈక్విలిబ్రియం. నెక్స్ట్, ఆ మూవింగ్ పార్టికల్ కి జనరల్ గా మనకి ఏంటి? కైనెటిక్ ఎనర్జీ ఉంటుంది. నెక్స్ట్, 2 coplanar parallel forces equal in magnitude and opposite in direction acting on a body. We already know this. This is a couple. Next, 2 unequal forces acting on a body. What is the remaining options we left with? That is causes an acceleration. కి ఈజీగా బెస్ట్ అడ్వాంటేజ్ ఏంటో తెలుసా? మీలో ఎవరు కోటేశ్వరుడు గేమ్ తలుచుకొని మీకు డైలీ దోస్త్ అలా కాకుండా మనకు అక్కడ డైలీ దోస్త్ ఆప్షన్ ఉండదు కాబట్టి వీ ఓన్లీ హ్యావ్ ఎలిమినేషన్ ప్రాసెస్ అనమాట. సో ఫస్ట్ తెలిసిన ఆన్సర్స్ టిక్ పెట్టేసి మిగిలిన వాటిని యూ కీప్ ఇట్. సో మీలో ఎవరు కోటేశ్వరుడు గేమ్ మనకి ఇలా పనికొచ్చింది అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఇన్ యాక్చువల్ మిషన్స్ లో మనకి ఎప్పుడు కూడా మెకానికల్ అడ్వాంటేజ్ తక్కువ ఉంటుంది వెలాసిటీ రేషియో కన్నా. సో ప్లీజ్ యూ కెన్ కీప్ మెకానికల్ అడ్వాంటేజ్ ఇస్ లెస్ దాన్ వెలాసిటీ రేషియో. సో మనకి మెకానికల్ అడ్వాంటేజ్ గ్రేటర్ ఎందులో ఉంటుందంటే ఇన్ ఐడియల్ మిషన్స్. ఐడియల్ అంటేనే మనం గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే ఐడియల్ గా ఎప్పుడు ఏది ఉండదు. సో జనరల్ గా యాక్చువల్ ఏంటంటే మనకి లాసెస్ అనే వేరియస్ ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా మెకానికల్ అడ్వాంటేజ్ తక్కువ ఉంటుంది. బట్ ఐడియల్ లో అలా కాదు, వీ విల్ అజ్యూమ్ మోర్ అనమాట. సో అజంప్షన్స్ ఎక్కువ ఉండడం వల్ల ఏమనుకుంటాం అంటే మెకానికల్ అడ్వాంటేజ్ వెలాసిటీ రేషియో కన్నా ఎక్కువ ఉంది అనుకుంటాం. సో క్వశ్చన్ చూసుకొని దాని తగ్గట్టు ఆప్షన్ పెట్టండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఆఫ్ ఎ ప్లేన్ లామినా విల్ నాట్ బి ఎట్ ఇట్స్ జామెట్రికల్ సెంటర్ ఇన్ కేస్ ఆఫ్ వాట్? మీరు స్క్వేర్, సర్కిల్, రెక్టాంగిల్, ఈక్విలేటరల్ ట్రయాంగిల్ చూస్తే
ఇవన్నీ ఏంటంటే సిమెట్రికల్ బాడీస్కి ఎప్పుడు కూడా జామెట్రికల్ సెంటర్ దగ్గరే, అంటే సెంటర్లోనే సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఉంటుంది. బట్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ చూసినట్టయితే సెంటర్లో ఉండదు, ఎక్కడో కిందన అలా. It is not exactly at its center like the other things. So our option is right angle triangle. Next, finally, the possible loading in various members of framed structures. Framed structures లో ఏ కైండ్ ఆఫ్ లోడింగ్స్ ఎక్కువ ఉంటాయని అడుగుతున్నారు మనకి. సో ఫస్ట్ ఆప్షన్ 1 వచ్చేసి బక్లింగ్ ఆర్ షియర్ అన్నారు. బక్లింగ్ జనరల్ గా మనం కాలమ్స్ లో చూస్తాం. మనం లోడ్ అప్లై చేసేటప్పుడు కాలమ్స్ లో ఎప్పుడు కూడా కంప్రెసివ్ లోడ్స్ ఉంటాయి, బక్కిల్ అయితే అనమాట. సో ఇది బక్లింగ్ అంటే. బల్జ్, సో బక్లింగ్ ఈజ్ నాట్ అవర్ ఆప్షన్. ఇవి కాలమ్స్ లో. నెక్స్ట్ బెండింగ్ అంటే బీమ్స్ లో. సో ఇట్ ఈస్ ఆల్సో నాట్. నెక్స్ట్ షియర్ ఆర్ టెన్షన్, మనం బోల్ట్స్ నట్స్ ఒక ప్లేట్ మీద బోల్ట్స్ కానీ వెల్డింగ్ చేసినా కానీ, సో షియర్ టెన్షన్ అంటే అవి వెల్డింగ్స్ కి సంబంధించినవి. అండ్ నెక్స్ట్ వచ్చేసి కంప్రెషన్ అండ్ టెన్షన్. సో ఈ 2 కాంబినేషన్స్ ఏంటంటే ఇవి ఫ్రేమ్డ్ స్ట్రక్చర్స్ కి applicable. So our option is D. So possible loading in various framed structure is compression and tension. సో ఇది మనం ఈరోజు నేర్చుకున్నాం. ఇంకా మీకు ఇలాంటి వీడియోస్ కావాలి అనుకుంటే ప్లీజ్ కమెంట్ బిలో. సో ఐల్ డూ మోర్ వీడియోస్ ఆన్ ఇట్. సో ఫర్ నౌ కీప్ స్మైలింగ్. సో ఇది మనం ఈరోజు నేర్చుకున్నాం. ఇంకా మీకు ఇలాంటి వీడియోస్ కావాలి అనుకుంటే ప్లీజ్ కమెంట్ బిలో. సో ఐల్ డూ మోర్ వీడియోస్ ఆన్ ఇట్. సో ఫర్ నౌ కీప్ స్మైలింగ్.